వైసీపీని సైకో పార్టీ అని ఎందుకంటారంటే, యువతను నాశనం చేస్తున్న వైసీపీ, జైలుకు పంపించి భవిష్యత్తును ఆగం చేస్తున్న నాయకుడు, కులం ఆధారంగానే వైసీపీలో న్యాయం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ను సైకో అని అభివర్ణిస్తుంటుంది టీడీపీ. నేరుగా సీఎం చంద్రబాబే అంటుంటారు ఆ మాట. ఎందుకలా అంటుంటారు అనే దానికి ప్రూఫ్ లేకపోయినా ఇప్పుడు సంఘటన కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని నోటికొచ్చింది తిట్టడానికి ఓ సోషల్ మీడియా టీమును నడుపుతోంది వైసీపీ. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత విమర్శలు చేస్తున్న సోషల్ మీడియా ప్రబుద్ధులకు సర్కార్ ట్రీట్మెంట్ ఇచ్చింది. దీంతో వైసీపీ సోషల్ మీడియాలో చేరాలంటేనే భయపడి చస్తున్నారు. ఎలాగైనా సోషల్ మీడియాను బలోపేతం చేయడానికి, కూటమిలోని కీలక వ్యక్తులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయించడానికి ఓ ఆఫర్ ఇచ్చింది. ఎవరైతే కేసులు ఎదుర్కొంటారో వారికి ₹1,00,000 ఇస్తామని ఆఫర్ పెట్టింది. అంటే కేసులు ఎదుర్కొనేంత స్థాయికి దిగజారి పోస్టులు పెట్టాలట. దీన్ని సైకోయిజం కాక మరేమంటారు? యువత బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేయడానికి కాదా ఇది? ₹1,00,000 ఆశ చూపించి జైలుకు వెళ్లి వస్తేనే 1,00,000 ఇస్తామని చెబితే దాన్నేమంటారు? సైకో నాయకుడు ఉండడం వల్లే కదూ. పైగా అలా జైలుకెళ్లి వచ్చిన వారికి స్వయంగా వైఎస్ జగన్ చేతుల మీదుగానే చెక్కులు ఇప్పించారట. వద్దురా, పార్టీ కోసం భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు అని చెప్పాల్సిన నాయకుడు ఇలా చేయడం సైకోయిజం కాక మరేమిటి? ఇక్కడ ఇంకో వార్త కూడా వినిపిస్తోంది. కేసులు ఎదుర్కొన్న 100 మందికి ₹1,00,000 చొప్పున చెక్కులు ఇచ్చారు. అందులో కొందరికే చెక్కులు పాస్ అయ్యాయట. పేరు చివర ఎవరికైతే రెడ్డి అని ఉంటుందో వాళ్ళ అకౌంట్లోకే ₹1,00,000 వచ్చాయని చెబుతున్నారు. మిగతా సామాజిక వర్గం వారికి చెక్ పాస్ కాలేదట. ఇదెక్కడి కులపిచ్చి అని వైసీపీ సోషల్ మీడియా యువకులే తిట్టుకుంటున్నారు. అసలు వ్యక్తిగతంగా మాటల దాడి చేయడానికి యువతను నియమించుకోవడం ఏంటని విమర్శిస్తోంది భారత చైతన్య యువజన పార్టీ. యువత భవిష్యత్తును నాశనం చేసేందుకు ప్రయత్నిస్తామంటే అది వైసీపీ నియమించుకున్న సోషల్ మీడియా అయినా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్.